ఎందుకు దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు హృతిక్ రోషన్ గారు? సో ఇదంతా ఫేక్ నాటకమా? ఎంత పెద్ద స్టార్ అయితే మాత్రం ఇలాగా ఒక సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన ఇలా చేస్తారని చెప్పేసి చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, ఎన్నో హిట్లు చూస్తుంటారు హృతిక్ రోషన్ గారు, ఎన్నో ఫ్లాప్లు కూడా చూస్తుంటారు. కానీ ఒక సినిమా హిట్ అయితేనే అది అనుబంధాన్ని కంటిన్యూ చేస్తారా? హిట్ కాకపోతే అంతా ఇలాంటి ఫేక్ వార్తలే ప్రచారం చేస్తారా అనేది చాలామందికి అయితే బాధను కలిగిస్తుంది. మొత్తానికి ఇద్దరు కలిసి సినిమా తీశారండి. చాలా అంచనాలు ఉంటాయి, నిజంగానే చాలా అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఇండియాలోనే ది బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ డాన్సర్స్ కూడా వీళ్ళిద్దరూ. మరి అందరూ కలిసి ఒక యాక్టింగ్ చేస్తున్నారంటే, కలిసి సినిమా చేస్తున్నారంటే ఎంతమందికి హోప్స్ ఉన్నాయో చెప్పండి. బాలీవుడ్లో ఉంటుంది, ఇటు టాలీవుడ్లో ఉంటుంది, యావత్ భారతదేశానికి కూడా ఉంటుంది. సినిమాల కథలో అంత దమ్ము లేదు, చూపించాల్సిన విధానాన్ని సరిగ్గా చూపించలేదు, లేకపోతే ఇంకేదైనా కారణాలు కావచ్చు, సినిమాలు సరిగ్గా హిట్ అవ్వాల. అంత మాత్రాన్ని ఇలా చేస్తారా అని చెప్పేస్తే మాత్రం ఇది చాలా నిజంగానే హృతిక్ రోషన్ గారు ఈ పని చేస్తారా అంటే మాత్రం చాలా బాధపడాలి. లేదు, దీనికి హృతిక్ రోషన్ గారికి సంబంధం లేకుండా ఆయన టీం ఏదైనా సోషల్ మీడియా టీం ఇలా హ్యాండిల్ చేసి తప్పుగా చేశారో తెలియదు. కానీ మొత్తానికి ఈ విషయం అయితే మాత్రం చాలా హల్చల్ అవుతుందండి, వైరల్ అయిపోతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే హృతిక్ రోషన్ గారు అలా చేశారంటారా? సినిమా హిట్ అయితే మాత్రమే అలా ఫాలో అయ్యి ఉంటారా? లేదంటే ఫ్లాప్ అయితే మాత్రం అన్ఫాలో చేస్తారా? లేదు, ఇది నిజంగానే వాళ్ళ టీం ప్రాబ్లం అంటారా? సో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.